ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం, ఎస్పెషల్లీ టెంపుల్స్ గురించి. టెంపుల్స్ మనీ లాండరింగ్కి కేంద్ర బిందువుగా ఉన్నాయి. టెంపుల్స్ని పెట్టుకొని, ట్రస్టులను పెట్టుకొని, ఎన్జిఓస్ పెట్టుకొని మనీ లాండరింగ్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేదో స్కామ్స్ చేస్తున్నారని చెప్పేసి. కానీ ప్రస్తుతానికి మన భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ టెంపుల్స్ తిరుపతి గురించి మాట్లాడుతున్నాం. తిరుపతి కలెక్షన్ మీ అందరికి తెలిసిందే. ప్రతిరోజు కొన్ని కోట్లలో డబ్బులు అక్కడ విరాళంగా వస్తుంటాయి. అలాగే ఇటు చెన్నై నుంచి, అలాగే మిగతా ప్లేసెస్ నుంచి ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్లు వీళ్ళు కిరీటాలు, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు వీటన్నిటి కూడా గిఫ్ట్ చేస్తుంటారు టెంపుల్కి కానీ స్వామివారికి కానీ. సో అలాంటి తిరుపతిలో ఏది చేసినా, ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా దాని మ్యాగ్నిట్యూడ్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే దాని లెవెల్ ఆఫ్ పర్చేసింగ్ ఆర్డర్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. సో ప్రస్తుతానికి తిరుమలలో వెలుగులోకి మరొక బిగ్ స్కామ్ ముందుకొచ్చింది. నాసి రకం పట్టు వస్త్రాలను ఇటు టీటీడీ ఖజానాకు భారీ గండిపడింది. నాసి రకం పట్టు వస్త్రాలను కొనుగోలు చేశారు అని చెప్పేసి ఇప్పుడు విజిలెన్స్కి సంబంధించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతానికి షాకింగ్ విషయాలను ముందు పెడుతున్నారు. పట్టు వస్త్రాల పేరుతోని టీటీడీకి పాలిస్టర్ని సరఫరా చేశారంట. ఎస్పెషలీ విఐపీస్, వివిఐపీస్ ఇలాంటి గెస్ లేకపోతే ఇలాంటి డివోటీస్ ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి పట్టు వస్త్రాలను కూడా వాళ్ళకి బహుకరిస్తారు. బహుకరించిన తర్వాతే బయటకు వస్తారు. మనం జనరల్గా తిరుపతికి సంబంధించిన విజువల్స్ ఎప్పుడు చూసినా విఐపీస్ ఎవరైనా వాళ్ళు ఒక షాలువా లాంటిది, ఒక పట్టు వస్త్రం లాంటిది ఒకటి ధరించి బయటకు వస్తుంటారు, మీడియాతో మాట్లాడడం, ఇలాంటి విజువల్స్ మనం చూస్తూనే ఉంటాం. మనం చూసినప్పుడు అవి చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా, అంటే ఒక సిల్క్ని తలపిస్తూ చాలా కాస్ట్లీగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంటాయి. కానీ కట్ చేస్తే దాని వాల్యుయేషన్ టీటీడీ ప్రకారం దాని వాల్యుయేషన్ 1400 రూపాయలు, 1400 రూపీస్ ప్రతి ఒక్క షాలువాకి, పట్టు వస్త్రానికి. ఈచ్ పీస్ ఈజ్ కాస్టింగ్ 1400. కానీ వాస్తవానికి దాని విలువ 100 రూపాయలు మాత్రమే. కానీ టీటీడీ లెక్కల్లో కూడా దాన్ని 1400 చూపించి విక్రయించారంట. అంటే 100 రూపాయల వస్తువుని స్వామివారికి టీటీడీకి 1400కి అమ్మారు. ఆ 1300 ఎవరు తిన్నారు మరి? ఆ 1300 వెనక దాగున్న స్కామే ఇప్పుడు లేటెస్ట్గా బయటపడింది. నాణ్యతపై అనుమానం కూడా వచ్చిన తర్వాత ప్రస్తుతానికి టీటీడీ పాలక మండలి దీనిపై ఆదేశాలని జారీ చేసింది. 2015 నుంచి 2025 వరకు ఈ పాలిస్టర్కి సంబంధించిన ఈ క్లాత్ని సరఫరా చేశారు ఇటు విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనే ఒక కంపెనీ ఈ టీటీడీకి ఒక ఆర్డర్ని, టీటీడీ దగ్గర ఈ ఆర్డర్ని తీసుకొని వాళ్ళకి సరఫరా చేశారు. మరి ఇనిషియల్గా ల్యాబ్ టెస్టుల్లో ఏం తేలింది? ఇనిషియల్గా ప్రోడక్ట్ని ఇచ్చినప్పుడు, ఆ శాంపుల్స్ ఇచ్చినప్పుడు క్వాలిటీయే ఇచ్చారా? మరి తర్వాత ఆ క్వాలిటీని ఎవరు చెక్ చేయలేదా? మొత్తం మీద దాదాపు 50 కోట్లకు పైగా ఇటు 2015 నుంచి 2025 ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు, లాస్ట్ 10 ఇయర్స్ అనుకోవచ్చు. ఈ 10 సంవత్సరాల్లో దాని క్వాలిటీ చూస్తే కనుక 100 రూపాయలది 1400కి అమ్మారు. సో మొత్తం మీద 1300 ప్రతి దాని మీద, 12 నుంచి 1300 ప్రతి వస్త్రం మీద, ప్రతి షాల్వా మీద. అంటే దాదాపు ఇప్పటిదాకా 10 సంవత్సరాల్లో 50 కోట్ల స్కామ్ జరిగిందంటున్నారు. స్వామివారి దగ్గర ఎంతో అవుట్సోర్స్ చేస్తున్నారు. స్వామివారికి సంబంధించిన ఇలాంటి పట్టు వస్త్రాలు కావచ్చు, గతంలో మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాం. నెయ్యికి సంబంధించి వచ్చాయి, దాని తర్వాత పరకామణి, ఇటు స్వామివారికి వచ్చే విరాళాలు, ఫండింగ్స్, ఆయన హుండీలో వేసే స్వామివారికి హుండీలో సమర్పించేవి, వాటిని కూడా స్కామ్ చేస్తున్నారు. సో మొత్తం మీద స్వామివారి దగ్గర ఏదైతే స్వామివారు ఒక రకంగా టెంపుల్కి సంబంధించి ఇండియాలోనే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు, టాప్, సౌత్లోనే టాప్ అనుకోవచ్చు. ఏ రకంగా? అన్ని రకాలుగా, సేక్రెడ్గా కావచ్చు, కలెక్షన్స్లో కావచ్చు, మెయింటెనెన్స్లో కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, స్వామివారికి చేసే పూజల్లో కావచ్చు, అన్నిట్లో కూడా టాప్ లెవెల్లో ఉంటుంది. మరి స్కామ్స్లో కూడా టాప్ లెవెల్లో ఉండబోతుందా? సో దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో బిఆర్ నాయుడు, టీటీడీకి సంబంధించిన మాజీ చైర్మన్ బిఆర్ నాయుడు, దీనిపై ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పర్చేజింగ్లో దాని మీద ఏసీబీకి పర్చేజింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద అలిగేషన్.
ఇప్పుడు ఏంటంటే ఏమండి పాతది కొత్తది అన్ని పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దానికి, అన్నీ అడగద్దండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ షాల్వలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి ఈ 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏమంటారు? గతంలో ఇటు బిఆర్ నాయుడు టీటీడీకి సంబంధించిన పాత చైర్మన్, ఆయన ఎక్స్ చైర్మన్, ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఇటు భానుప్రకాష్ రెడ్డి టీటీడీకి సంబంధించిన బోర్డు మెంబర్ ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. 2019 నుంచి 2024 వరకు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల క్షేత్రాన్ని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నది వైసీపీ ప్రభుత్వం. వైసీపీలో ఉన్నట్టు కొందరు పెద్దలు టీటీడీ పరకామణిలో దొంగతనం చేస్తే దాన్ని చెట్టు కింద పంచాయతీ చేసుకుని కొంతమంది రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు పంచుకున్నారని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయి. పవిత్ర తులాభారంలో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్వామివారికి ప్రసాదంలో వాడే నెయ్యిలో కూడా అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు స్వామివారి దర్శనమైన తర్వాత రంగనాథ మండపంలో శేషవస్త్రం స్వామివారి ప్రసాదంగా ఆశీర్వాదం చేస్తున్నట్టు సమయంలో శేషవస్త్రం పట్టు వస్త్రాన్ని కప్పుతారు. దాంట్లో కూడా నాణ్యత లేనటువంటి వస్త్రాల్ని సరఫరా చేశారని చెప్పి మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదు వచ్చిన తర్వాత దాన్ని మేము కేంద్ర టెక్స్టైల్ మంత్రి శాఖకి కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి వచ్చిన తర్వాత దాంట్లో నాణ్యత లేనటువంటి శాలువాలు వాడారని చెప్పి మాకు రిపోర్ట్ రావడం జరిగింది. చాలా దురదృష్టకర సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. సాక్షాత్తు స్వామివారికి వాడే అభిషేకం, ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం అయిన అనంతరం మేడ్చల్ వస్త్రం స్వామివారికి వాడుతున్నటువంటి వస్త్రంలో కూడా నాణ్యత లేదని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి మాకు. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తే దాంట్లో కూడా నాణ్యత లేదని చెప్పి నిపుణుల కమిటీ ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే అక్కడ లేదు ఇక్కడ లేదన్నమాట ఎక్కడ చూసినా సరే ఈ వైసీపీ నాయకులు కొందరు తిరుమల క్షేత్రాన్ని కేవలం ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని మొత్తం కోట్ల రూపాయలు అవినీతికి పడగలెత్తారు. ప్రతి ఒక్క రూపాయిని తిరిగి స్వామివారి ఖజానాకి చేరేంత వరకు మేము వీటి మీద అన్నిటి మీద మేము విచారణ జరుపుతున్నాం. అన్ని రిపోర్ట్ ఇచ్చింది, ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు అందరినీ తొందరలోనే చట్టం ముందు, శ్రీవారి భక్తుల ముందు, భగవంతుడి ముందు నిలబెడతామని చెప్పి నేను శ్రీవారి భక్తులకి తెలియజేసుకుంటున్నాను. దాదాపు అది 1500 రూపాయలకి 1300-1400 రూపాయలకి కొటేషన్ ఉంది. అది నాణ్యత లేదు కాబట్టి అది 400-500 రూపాయలు మాత్రమే ఉంటుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది దాదాపు ఒక 50 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. మెంబర్ వీరందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా అవకతవకలు ఉన్నాయి. ఒక 300, 200, 300కి సంబంధించిన క్వాలిటీకి సంబంధించిన ఒక వస్త్రాన్ని ప్రస్తుతానికైతే 1400కి వీళ్ళు విక్రయించినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, నిజంగానే దీంట్లో అవకతవకలు ఉన్నాయని ఇటు ఏసీబీ మరి విచారణలో ఏం తెలిసింది? కళ్యాణ ముందుగా టిటిడి చైర్మన్, ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయన ఎక్స్ చైర్మన్ కాదు, ప్రస్తుత చైర్మన్. ఓకే, బిఆర్ నాయుడు ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, తన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అంటే ఏదైతే వరుస స్కాములు వెలుగులోకి వస్తున్నాయో, ప్రధానంగా టిటిడి తిరుమలలో పట్టు వస్త్రం సేవ అనేది అత్యంత ఖరీదైన సేవ. ఈ వస్త్రం అనేది సేవ తెల్లవారుజామున లిమిటెడ్ స్థాయిలో కేవలం ఒక 10 మంది తప్పితే ఎక్కువగా ఉండదు. దీనికోసం లక్షల రూపాయలు వెచ్చించే వాళ్ళు కూడా భక్తులు ఉంటారు. అటువంటి పవిత్రమైన వస్త్ర సేవలో కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతోంది అనేది టీటీడీ గుర్తించింది. దాదాపుగా 2015 నుంచి 2025 వరకు కూడా దాదాపుగా 50 కోట్ల పైగా ఈ వస్త్ర కొనుగోలులో టిఆర్ఎస్ సిల్క్స్ అనే ఒక షాదీ షోరూమ్ కంప్లీట్ గా ద్రోహం చేసింది. టీటీడీ స్వామి వారి పేరు చెప్పి పెద్ద ఎత్తున మోసం చేసేందుకు ప్రయత్నించింది అనేది టీటీడీ విజిలెన్స్ గుర్తించింది.
దాదాపు కేవలం 100 రూపాయలు 150 రూపాయలు ఉండే ఒక పాలిస్టర్ బట్టల్ని అది పట్టు వస్త్రంగా చూపించే ప్రయత్నం చేసి వేల కోట్ల రూపాయలు టీటీడీ నగదును దోచుకునే ప్రయత్నం ఈ నగిరికి సంబంధించిన చేసింది అనేది ఇప్పుడు ప్రస్తుత చర్చ. దీని మీద టీటీడీ ప్రస్తుత బోర్డు చైర్మన్ బోర్డు సభ్యుడు కూడా బీజేపీ సభ్యుడు కూడా మాట్లాడుతూ చాలా క్లియర్ గా ఇది కేవలం 200-300 ఉంటుందని గుర్తించాం. దీని వెనకాల దాదాపుగా 50 కోట్ల స్కామ్ జరిగింది అనేది దీనికి ఏసీబీ విచారణ కూడా ఆదేశించామని చెప్పారు. అదే సమయంలో గత పాలక మండలి సమయంలో అంటే ఒక రెండు నెలల ముందు జరిగిన పాలక మండలి సమయంలో ప్రస్తుత చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు కూడా దీన్ని గుర్తించాం, దీని మీద ఎంక్వైరీ కూడా వేశామనేది ఆయన క్లియర్ గా చెప్పారు. అఫీషియల్ గా కూడా టీటీడీ తన రెజ్యూమ్స్ లో దాని రెవల్యూషన్స్ లో క్లియర్ గా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అది ఏదేమైనా ఇటువంటి వరుసగా స్కాములు తిరుమలకు సంబంధించిన వ్యవహారంలో దేవదేవుడి సమీపంలో వస్తున్న స్కాములో జరుగుతున్న వ్యవహారం మీద కొంత సీరియస్ గా ఇష్యూ అయితే నడుస్తుంది. అయితే ఈ పట్టు వస్త్రాల స్కామ్ మీద కూడా ఇప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ గా స్పందించారు. టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, వాటిని విచారించాలని ప్రభుత్వం వాదిస్తోంది. అందుకే వరుస స్కాములు బయటపడుతున్నాయి. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోంది. పరకామనే విషయంలో జగన్ వ్యాఖ్యలు సరికాదు, జగన్ మతంలోనే కూడా ఇలాంటి జరుగుంటే చిన్న విషయం అని కొట్టుపడేసారా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. సో ఏదేమైనా వరుసగా జరుగుతున్న లడ్డూ స్కామ్, నెయ్యి స్కామ్, తర్వాత పరకామణి స్కామ్, తర్వాత ఇప్పుడు పట్టు వస్త్రాల సేవ అంటే ప్రధానంగా తిరుమలలో అత్యంత ఖరీదైన సేవగా పాల్గొంటే పట్టు వస్త్రాల సేవలో కూడా స్కాములు జరిగాయి. అయితే ఇదే వ్యవహారం మీద ఆర్టీవీ ప్రతినిధి విఆర్ఎస్ నగిరికి చేరుకుంది. అక్కడ చైర్మన్ తో వాళ్ళ కంపెనీ మేనేజర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ మా దగ్గర ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదు, మేము క్లియర్ గా చెప్పారు, మీరు మా దగ్గరికి అడగాల్సిన పని లేదు, మీరు ఏదైనా ఉంటే టీటీడీ అధికారులను అడగండి అని చెప్పి ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. చివరికి అక్కడ విజువల్స్ తీయడానికి కానీ వాళ్ళతో మాట్లాడించడానికి కానీ అక్కడ వాళ్ళ సిబ్బంది ఎవరు కూడా ఆర్టీవీని అడ్డుకునే ప్రయత్నం చేసింది. సో ఫైనల్ గా దాని మీద టీటీడీ ఒక విచారణ అయితే జరిపింది. దానికి భానుప్రకాష్ రెడ్డి కూడా అంటే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా దీని మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పూర్తిగా దీని వ్యవహారంలో ఎటువంటి వ్యవహారాలు బయటకు వస్తుంది అంటే 2015 నుంచి 2025 దాదాపు 10 సంవత్సరాల పాటు గత ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ అప్పుడు 2000 టీడీపీ ప్రభుత్వంలోనూ సేమ్ వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ స్కామ్ ని కొనసాగింది అనేది చూస్తే దీని వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉంది, దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరు, ఏ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయిన విషయం తెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు టీటీడీలో గతంలో మనం చూస్తే ఇటు నెయ్యికి సంబంధించిన స్కామ్, దాని తర్వాత పరకామణి ఇష్యూ, మొత్తం మీద ఏ పార్టీ వాళ్ళు పవర్లో ఉన్నా కూడా ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూఎవర్ ఈజ్ ఇన్ రూల్, ఇక్కడైతే ఈ స్కామ్ మరి ఎందుకు జరుగుతుంది, దీని వెనక ఎవరు దాగున్నారు అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఏసీబీ విచారణ జరపబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు టీటీడీ పాలక మండలి కూడా దీన్ని గమనించింది. ఇటు చైర్మన్ బిఆర్ నాయుడు కూడా దీని గురించి గతంలో ఆయన కూడా మాట్లాడారు. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు తిరుపతి నుంచి. సురేష్ దగ్గర లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. టీటీడీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, పరకామణి చోరీ కేసు సంబంధించి దర్యాప్తులు నివేదిక సాగుతున్నటువంటి తరుణంలో స్వామివారికి దర్శనార్థం వచ్చేటువంటి ప్రముఖులకు కప్పేటువంటి ఏదో పట్టు శాలువ స్కామ్ కూడా బయటపడినటువంటి పరిస్థితి. దాదాపు 54 కోట్ల మేరకు ఈ పట్టు శాలువలో అవినీతి జరిగినట్టుగా కూడా విజిలెన్స్ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. సార్, మనం ఏదైతే ఈ యొక్క పట్టు శాలువలో సప్లై చేసేటువంటి విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ సంస్థ వద్ద మనం ఉన్నాం. అయితే ఈ సంస్థ ఏదైతే గతంలో ఈ టెండర్ల ద్వారా
టీటీడీలో 2015 నుంచి కూడా ఈ సేవలు సప్లై చేస్తుంది. అయితే ఈ సేవలన్నీ కూడా పట్టుతో కూడుకున్నవి. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపం వద్ద వేద ఆశీర్వచనం ఇచ్చి ఈ యొక్క సేవలన్నీ కూడా ప్రముఖులకు కప్పుతూ ఉంటారు టీటీడీ అధికారులు, అక్కడ స్వామీజీలంతా కూడా. అయితే ఈ పట్టు వస్త్రాల్లో పూర్తి స్థాయిలో నాణ్యత లేదు అన్నది ప్రధానంగా ప్రొక్యూర్మెంట్ సంబంధించినటువంటి ఆ యొక్క కొనుగోలు కమిటీ ఏదైతే గుర్తించిన తర్వాత కూడా బోర్డు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బోర్డు పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేపట్టాలంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ పట్టును ఏదైతే ఆ బెంగళూరు సంబంధించి ఒక ల్యాబ్కు, అదే రకంగా ధర్మవరంలో ఒక ల్యాబ్కు, 2 ల్యాబ్లో కూడా పరిశీలించడం జరిగింది. ఈ పట్టులో పూర్తిగా నాణ్యత లేదనేసని కూడా ఆ 2 ల్యాబులు కూడా నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క సేవలన్నీ కూడా పూర్తి స్థాయిలో నాసిరకంతో కూడా ఈ యొక్క సప్లై చేస్తున్నట్టుగా కూడా విజిలెన్స్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ టెండర్ విధానంతో ఈ యొక్క విఆర్ఎస్ కంపెనీ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు ఈ కోడ్ టెండర్ ద్వారా సప్లై చేయడం, ఆ సప్లై చేసినప్పుడు ఈ కోడ్ టెండర్ని తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ కూడా ఏదైతే వీళ్ళు కంచిలో ల్యాబ్ రిపోర్ట్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో నాణ్యత కలిగినటువంటి సేవ అంటూ కూడా వీళ్ళు ఆ కోడ్ ద్వారా కూడా ఈ టెండర్ కోడ్ ద్వారా కూడా టెండర్ను దక్కించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా టీటీడీకి ఈ యొక్క సేవలు సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క విజిలెన్స్ అధికారులు ఏదైతే ధర్మవరం, అదే రకంగా బెంగళూరులో ల్యాబ్లో ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆ సేవ యొక్క నాణ్యతని ఒక్కసారి పరిశీలించినట్టుగా అయితే టీటీడీకి వీళ్ళు సప్లై చేస్తున్న దాదాపు 1400 రూపాయలకు సప్లై చేస్తూ ఉంటే విజిలెన్స్ అధికారులు ఏదైతే ఎంక్వైరీలో ఆ యొక్క ల్యాబ్లో దాన్ని ఏదైతే నాణ్యత పరిశీలిస్తే కేవలం 100 నుంచి 200 రూపాయలు మాత్రం విలువ చేసేటువంటి నాణ్యత కలిగిందంటూ కూడా అక్కడ ల్యాబ్ రిపోర్ట్ రావడంతో దాదాపు 54 కోట్ల మేరకు అవినీతి జరిగినట్టుగా కూడా ఈ యొక్క నివేదికలో కూడా కొంత స్పష్టమైనటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. అయితే ఈ స్థాయిలో ఇంతటి ఆ నాణ్యత లోపం ఉన్నటువంటి ఈ యొక్క సేవలని ఎలా కొనుగోలు చేశారు? ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో సొంత గూటి చెందినటువంటి అధికారులు ఏమన్నా హస్తం ఉందా? లేకపోతే ఎక్కడ ఈ యొక్క తప్పిదం జరిగిందా? లేకపోతే వాంటెడ్గా డబ్బులకు కక్కుర్తిపడి ఈ రకమైనటువంటి నాసిరకం సేవలను టెండర్లో దక్కించుకునేలాగా ఎవరైనా సహాయం చేశారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు దర్యాప్తు సాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ యొక్క ల్యాబ్ రిపోర్ట్ కావచ్చు, దీని మీద అనుమానం వ్యక్తం చేసినటువంటి బోర్డు కూడా నివేదిక ఇవ్వడం, తర్వాత విజిలెన్స్ అధికారులంతా కూడా వాళ్ళు ల్యాబ్లకు పంపించడం, ఆడ పూర్తిగా కూడా వీళ్ళ అనుమానం తగ్గట్టుగానే ఆ రిపోర్ట్స్ కూడా రావడంతో పక్కాగా ఈ యొక్క స్కామ్ జరిగినటువంటి మాట వాస్తవాన్ని కూడా విజిలెన్స్ అధికారులు మాత్రం ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి, నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏసీబీకి ఇచ్చి మరింత వివరణగా ఇదైతే ఈ యొక్క స్కామ్ సంబంధించి ఇంత ఎవరున్నారు, నిజంగానే ఈ యొక్క సేవలకు సంబంధించి ఇక్కడ కుంభకోణం జరిగిందా, లేకపోతే ఉన్నత అధికారులు ఎవరన్నా ఈ టెండర్ల ద్వారా కుంభకోణానికి పాల్పడి వాళ్ళు ఏమన్నా చేతులు కలిపారన్న కోణంలో మాత్రం ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తేల్చాలంటూ కూడా భక్తులు, అదే రకంగా కోటానుకోట మంది హిందూ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. అయితే ఇప్పటికే ఏదైతే కల్తీ నెయ్యి కావచ్చు, ఇటు పరకామణి కేసుకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పట్టు సేవల స్కామ్ అన్నది కూడా మరొకసారి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. ఏంటి వరుసగా టీటీడీలో ఈ రకంగా స్కామ్లు ఏంటంటూ కూడా భక్తులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏదైతే ఈ సేవలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి అసలు దీని వెనక కారకులు ఎవరు, దీని వెనక సహాయం చేసినటువంటి ఇంటి దొంగలు ఎవరు ఉన్నారు, దీన్ని ఎలా టెండర్లు ఈ టెండర్ విధానంలో ఎలా వీళ్ళు దక్కించుకోగలిగినారు, ఇంతటి నాసిరకంగా ఉన్నటువంటి సేవలను వీళ్ళు ఎలా టీటీడీ సప్లై చేయగలిగారు, వీళ్ళు సప్లై చేస్తున్నటువంటి తరుణంలో వీళ్ళకు ఎవరు ప్రోత్సహించారు అన్న కోణంలో అసలు వాస్తవానికి వీళ్ళు టెండర్ దక్కించుకున్నాక దాంతో ఉన్నటువంటి నాణ్యత ఎంత అన్నట్టు కోణంలో కూడా అప్పుడు ఏ ప్రతిపాదన కింద తీసుకున్నారన్నటువంటి విచారణ కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు తేల్చి ఈ యొక్క స్కామ్ను కూడా బట్టబయలు చేయాలంటూ కూడా హిందూ సంఘ నేతలు కావచ్చు, భక్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుందని చెప్పాలి. చూడాలి ఈ యొక్క కేసు సంబంధించి ఏసీబీ అధికారులు ఎలా దీన్ని నివేదిక తేల్చనుందో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV నగరి. టీటీడీని వరుస వివాదాల చుట్టుముట్టు నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.